నమస్తే అండి తెలుగు ప్రజలకు. నిన్నటి నుంచి దేశవ్యాప్తంగా పశ్చిమ బెంగాల్లో వచ్చిన రిజల్ట్ ఒకటి, తమిళనాడులో వచ్చిన ఒక రిజల్ట్ పైననే పెద్ద మొత్తంలో చర్చ జరుగుతుంది. వాటిపైన ఇంకా అనేక విషయాల మీద ఇప్పుడు బీసీ రాజ్యాధికార వేదిక ద్వారా మరి తెలంగాణ మొత్తంగా నేను పాదయాత్ర చేస్తానని చెప్పేసి రాఘవేంద్ర గౌడ్ అన్న ఆల్రెడీ మనకు ప్రకటించిండు. మరి అది ఎక్కడి దాకా వచ్చింది, వాటిపైన ఏం స్పందిస్తాడో అడుగుదాం. అన్న నమస్తే. నమస్తే అన్న చెప్పండి, ఎక్కడి దాకా వచ్చిందన్న పాదయాత్ర వరకు? పెద్ద ఎత్తున మళ్ళీ ఒకసారి ఎప్పటి నుంచి ఎప్పటి వరకు? మే 13వ తేదీ కిలాషాపూర్, వరంగల్ కిలాషాపూర్ కోట నుంచి సర్దార్ సర్వాయి పాపన్ అంటే బహుజన సామ్రాజ్యాన్ని ఏర్పాటు చేసి గత పాలకుల గుండెల్లో నిద్రపోయిన ఒక సాధారణ పౌరుల్లాగా వచ్చి విజయం సాధించి కిలాషాపూర్ కోట నుంచి రాజ్యాన్నే పరిపాలించాడు. సో అక్కడి నుంచే మనము బీసీ రాజ్యాధికార వేదిక పాదయాత్ర కూడా మొదలవుతా ఉంది. తర్వాత అన్ని గ్రామాలు తిరుక్కుంటూ వరంగల్ అక్కడ బహిరంగ సభ పెడతాం. సో మే 13 రోజున అందరు రావాలని కూడా కోరుతా ఉన్నాం. ఎందుకంటే త్వరలో 2 ఏళ్లలో మన బీసీ రాజ్యం ఏర్పాటు కాబోతుంది. మన ప్రభుత్వం వస్తూ ఉంది. మనం మీరు కూడా ఒక పార్టీ పెడతారు, అయితే 200% పెడతాం. ఇప్పుడు రాజ్యాధికారం రావాలంటే పొలిటికల్ పార్టీ ఉండాల్సిందే కదా. మరి పొలిటికల్ పార్టీ ఉండాలంటే మీ దగ్గర డబ్బు లేదు, పెట్టుబడిదారులు లేరు, టీవీ ఛానల్ లేవు, న్యూస్ పత్రికలు లేవు. ఏం నమ్మకం అన్న మీకు అసలు? ఇప్పుడు గతంలో నేను చెప్పుకుంటూ వచ్చిన ఒక 2 ఏళ్ళుగా నీ ఆకాంక్ష నిజమైనది అయితే ఉద్యమం అన్ని పుట్టిస్తుంది. డబ్బులను పుట్టిస్తుంది, మీడియా ఛానల్ పుట్టిస్తుంది, సోషల్ మీడియాని పుట్టిస్తుంది, అన్ని పుట్టిస్తుంది అనుకున్నాను. ఇప్పుడు మొన్న జరిగింది ఎన్నిక, తమిళనాడు ఎన్నిక చూసినారు. విజయ్ అంటే ఆయన వచ్చిండు. అరే ఆయనది ఏముందా, సినిమాలలో ఆడి పాడుతాడు, ఆయన గెలిచేది ఉందా, చేసేది ఉందా అని అన్ని పత్రికలు ఎగ్జిట్ పోల్స్ అన్ని 10 సీట్లు వస్తాయని కూడా చెప్పలే. 10 కాదు, అసలు ఆయన ఉండనే ఉండడు. ఏది ఒక్క సీట్ కూడా రాదన్నారు. సీటు రాదు, ఆయన చరిష్మా కూడా లేదన్నారు. ఏం జరిగింది? ఇప్పుడు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతుండు, ముఖ్యమంత్రి కాబోతున్నాడు కదా. ఒకటే చెప్తా ఉన్నా, ఇక్కడ ప్రజలు అనుకున్నప్పుడు, యువత బలంగా కోరుకున్నప్పుడు ఖచ్చితంగా ఉద్యమం అనేది కదులుతుంది. ఇక్కడ సోషల్ మీడియా అనేది నేను గత 3 ఏళ్ళుగా ప్రచారం చేస్తా ఉన్నా. మనం చూస్తా ఉన్నాం కొంత మెయిన్ స్ట్రీమ్ మీడియా అనుకుంటున్నది ఎవరి కొమ్ము కాస్తుందండి, డబ్బులు ఉన్నోనికి, బలిసినోనికి బలి పశువు లాగా మారింది. అది టీ న్యూస్ అయితే ఇంకా ఘోరం. అది టీ న్యూస్ దొరదేనా మనకు తెలియదు, రావు. ఆయన ఎవరికి కొమ్ము కాస్తాడు, రావు. ఆయన భజన రోజు తెల్లారు లేస్తుంది, భజన కొడుతుంది, మారాలి అంటుంది ఇప్పటికీ. నమస్తే తెలంగాణ, నమస్తే తెలంగాణ మొత్తం బీఆర్ఎస్ కరపత్రం అనేది మన అందరూ తెలిసిన విషయం. పొద్దున లేస్తే దూర గురించి ఒక్కనాడు రాలి. ఇప్పుడు పాదయాత్ర గురించి రాయట్లే. ఇప్పటి వరకు అనేక, మొన్న ఎల్బీనగర్లో పెద్ద సభ పెట్టినాం. సోషల్ మీడియాలో దాదాపు 20-30 లక్షల మంది షేర్ చేసి ఒక ముక్కనైనా రాయాలిగా. నమస్తే తెలంగాణ రాలే కదా, ఏదో గుండె చప్పుడు అంటే పెట్టుకున్నారు వాళ్ళు. మరి తెలంగాణ గుండె చప్పుడు అన్నప్పుడు తెలంగాణ గుండె చప్పుడు బీసీలేగా. అవును, 60% ఉన్న బీసీలు, ఎస్సీ ఎస్టీలు కలుపుకుంటే 90%. మరి ఎవరు గుండె చప్పుడు కావాలి? డబ్బునైనా గుండె చప్పుడు కావాలన్నా, దొర గుండె చప్పుడు కావాలన్నా, దొరని అందరం ఎక్కిస్తేందుకు పని చేయాలన్నా మీడియా. ఇప్పుడు క్లియర్గా మనం మీరు బాగా అనాలిసిస్ చేయండి. మొన్న కూడా మాట్లాడుకున్నాం, తమిళనాడు ఎన్నికలు అనేది ఒక చెప్పపెంటు లాంటిది. ఈ దొరలా కావచ్చు, రెడ్డిలా కావచ్చు, రావులా కావచ్చు, కార్పొరేట్ వ్యవస్థలా కావచ్చు, పెట్టుబడిదారులా కావచ్చు, డబ్బులు ఉన్నాయని విర్రవీగితే తొడపాశాలు పెట్టింది ఎన్నికలు తమిళనాడులో. అవునా? సినిమా హీరోకి ఒక్కటి రాదన్నారు. అసలు ఆయన లేనే లేడు, గాయనం పట్టించుకుంటా ఆమె అన్నాడు. ఒక ఆయన తోలు బొమ్మలు ఆట ఆడుకుంటా ఆయన అన్నాడు. ఇంకొక ఆయన సోషల్ మీడియా ఉంది, సోషల్ మీడియా ఏం చేస్తాయి, సోషల్ మీడియా ఉంటే ఎవరు పట్టించుకుంటారు సోషల్ మీడియా అన్నాడు. ఏమైనా ఎగ్జిట్ పోల్స్ కూడా ఎవరు డబ్బులు చేయించుకుంటున్నారు కదా. మరి డిఎంకే ఎక్కడ పోయింది, అన్నా డిఎంకే ఎక్కడ పోయింది, మరి నేషనల్ పార్టీలు అంటున్నాయి కదా, కాంగ్రెస్ కూడా ఎక్కడ పోయినాయి అంటున్నా. కనీసము 5-6% ఓటు శాతం సాధించలేకపోయినాయి. ఏకంగా సాధారణ జనాలుగా వచ్చిండు, సాధారణ పౌరునిగా వచ్చిన విజయ్ 35% ఓటును గొల్లగొట్టడం అనేది చరిత్ర. ఇది ఇప్పుడు మీరు సినిమా హీరో విజయ్ మీకు ఇప్పుడు ఆదర్శమా, ఇన్స్పిరేషనా? 200%. అంటే ఇప్పుడు మనకు ఒక నమ్మకం, ఇంకా కొంత నమ్మకం ఇంకెక్కువ. 3 ఏళ్ళ నుంచి చెప్పుకుంటూ వస్తున్నాం. మీరు నిజంగా కూడా సోషల్ మీడియా వారధిగా ఉన్నారు. మీరు మీ సమక్షంలో కూడా చెప్పినా మనం అన్న అద్భుతాలు జరగబోతా ఉన్నాయి. అవును, నేను నమ్మలే. నేను కూడా ఏంది అన్నిట్లో చెప్తుండ అనుకున్నా. ఇప్పుడు మొన్న చూసిరు కదా, అంటే మనం చెప్పే అని పచ్చి నిజాలు ఇవన్నీ. అంటే ఏమంటారుగా, దొంగే దొంగ అన్నట్టుగా వీళ్ళు దొంగతనం చేసి మరి మంచిగా మనలాంటి యువత వచ్చినప్పుడు వీడేం చేయగలుగుతారు, వాడేం చేయ, మీ లేక దొంగలం కాదుగా. కాబట్టి ప్రజల మద్దతు ఉంటుంది, యువత మద్దతు ఉంటుంది. 30% అంటే ఏంది? మొన్న ఇక్కడ కాంగ్రెస్ 28-29% ఓటు బాగా కొల్లగొట్టింది. చాలా మంది ఏమంటారు అంటే అగ్రవర్ణ పాలకులు, నేను అదే అంటాను, రెడ్డి రావు, మన రేవంత్ రెడ్డి లాంటి ఏమంటారు. నిజంగా మనం ఒకసారి నువ్వు ఆలోచన చేయి బాగా, ఎవరయ్యా వీళ్ళు 0 నుంచి 30% ఓటు శాతానికి రావడానికి 60 ఏళ్ళు 70 ఏళ్ళు పడుతుంది అన్నారు రేవంత్ రెడ్డి, కేసీఆర్. మరి ఎన్నేళ్ళు పట్టింది? 18 నెలల కాలంలో, 18 నెలలకే, జస్ట్ 18 నెలల్లో యువతను మొబిలైజ్ చేసుకున్నాడు, కాన్సెప్ట్ చెప్పిండు, బహుజన రాజ్యాన్ని తీసుకొస్తా, నిజమైన బహుజన పాలన అంటే ఏందో తీసుకొస్తా అన్నాడు. మరి చూపించి 35% ఓటు బ్యాంక్ అంటే ఏంది?
నిన్న మొన్నటి వరకు పాలించి భూములు వాళ్ళ కబందస్తాలు ఉన్నాయి కదా డిఎంకే, అది ఎవడన్నా కానీ ఆస్తులు పత్రికలు ఈడు మంచోడు చెడ్డోడు కుమ్మయ్య జక్కయ్య అందరూ రౌడీలు మాఫియా అయినా ఎంతకు 20% 25% కోటు పడిపోయింది. అంటే తలుచుకుంటే చెంప గిర్రం అనేటట్టు కొడతారు అంటున్నాను, గిర్రం అని కింద పడాలి. ఇదేంది మనం ఉత్తమ మాట్లాడతలేంగా. నిన్న మన రాఘవానే చెప్తుంటే రాజ్యాధికార వేదిక అధ్యక్షుడు చెప్తుంటే ఏడైతుందా అన్ని ఉత్తమ మాటలు అన్నారు. రేపు 2 ఏళ్లలో మనందరం ఎమ్మెల్యేలం అవుతాం అంటున్నాను నేను ఇక్కడ సాధారణంగా. ఇప్పుడు చూడు విజయ్ అసలు ఈయన కనీసం అక్కడ ఉన్న 234 స్థానాల్లో అభ్యర్థులు కూడా దొరకరని విష ప్రచారం చేసినారు. కొన్ని దగ్గరలో కట్అవుట్ పెట్టుకుని ప్రచారం చేసినట్టు టైం లేక చేసినారు. లాస్ట్కి ఆయన ఏం చేసిండు అంటే సామాన్య జనాలు ఉండాలి, ఎడ్యుకేటెడ్ పీపుల్ అంటే చదువుకున్నోడు విజ్ఞానవంతులు ఉండాలని ఆయన డ్రైవర్ కొడుకుకి, ఇక్కడ డ్రైవర్ని తప్పబడతాను అంటే డ్రైవర్ చిన్న జాబ్ పేదరికం, ఆయన కొడుకు ఏముంటుంది మళ్ళీ డ్రైవరు లేకపోతే ఏదైనా చిన్న జాబ్ చేసుకోవాలనుకుంటే ఆయన టికెట్ ఇస్తే డ్రైవర్ కొడుకుని ఇప్పటిదాకా దేశ చరిత్రలో పట్టించుకున్న లేడు. మరి బంపర్ మెజారిటీతో గెలిచింది. రేపు ఒకటే చెప్తున్నా, వీళ్ళందరి కళ్ళు బయలు గమ్మేలాగా వీళ్ళ మైండ్ బ్లాక్ అయ్యేలాగా ఎప్పుడు వచ్చినాం కాదన్న బుల్లెట్ దిగిందా లేదా అంటాంగా అట్లా రాజ్యాధికార వేదిక దూసుకుపోతుంది. గ్రామం తిరుగుతాం, యువతను మొబిలైజ్ చేస్తా ఉన్నాం. రేపు వరంగల్ ద్వారా మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా 2 ఏళ్లలో మళ్ళీ చెప్తా ఉన్నా 80 నుంచి 90 స్థానాలతో మన విజయ దుందుకు మోగిస్తాం. మీరు ఏం డౌట్ పడాల్సిన పని లేదు. ఇందులో 200% మీరు రాసి పెట్టుకోండి. నియోజకవర్గాలు పెరుగుతున్నాయి అంటారు. 119 గురించి మాట్లాడుతున్నాను. డిలిమిటేషన్ అయ్యి సక్రమంగా బిల్లు పాస్ అయ్యి పెరిగితే నేనేమంటున్నా 80% సీట్లు అంటున్నా. మరి 20% ఏమవుతుంది అంటే ఇప్పటి వరకు ఉన్న మాఫియా వాళ్ళు కొంత మేనేజ్ చేయొచ్చు. ఏది డ్రగ్ మాఫియా అని పెంచి పోషిస్తుంది ఈ సర్కార్లేగా. అప్పుడు కేసీఆర్, ఇప్పుడు రేవంత్ రెడ్డి కాదా. మన బాగా నువ్వు పాలన చూడు ఎట్లా నడుస్తుంది, వాళ్ళకు ఎక్కడికి వెళ్ళి వస్తున్నాయి ఏంటి డబ్బులు. ఇప్పుడు నువ్వు ఉద్యమకారునివి, ఉస్మానియాలో కొట్లాడినావు, మరి ఇప్పటికి మనం ఏమో తిండి తిప్పలకు ఇబ్బంది పడాల్సి వస్తుంది కదా. మరి నిన్న మన రాజకీయాల్లోకి వచ్చాను 100 కోట్లు ఎట్లా సంపాదిస్తున్నావు, 1000 కోట్లు ఎక్కడికి వెళ్ళి వస్తాయి మనయేగా. మళ్ళీ కల్తీ మద్యం మన ప్రాణాలు తీస్తూ ఉన్నారు, కల్తీ డ్రగ్స్ మన ప్రాణాలు తీస్తూ ఉన్నారు. మనమేమో ఓటేసి సీటు మీద కూర్చోబెడితే వీళ్ళు చేయాల్సింది ఏంటి, మంచి చేయకపోరు అబ్బాయి చెడు చేయొద్దుగా. డ్రగ్స్ని, కల్తీ మద్యం మాఫియా, తర్వాత భూ మాఫియా, మెడికల్ మాఫియా ఇట్లా చెప్పుకోపోతే మాఫియాలకు నిలయం ఏదన్నా ఉందంటే తెలంగాణను మార్చి సిగ్గుచోట కాదా. మరి యువత మనం కూడా సోయి తెచ్చుకోవాలంటే మన ఐపీఎల్కి ఎక్కువ అడిక్ట్ అవుతారు. వీళ్ళకి ఏం చెప్తారు, ఈ మాఫియా వీళ్ళు ఈ రెడ్డిలు రావులు పొంచి పోషిస్తున్నది. ఎందుకంటే వాళ్ళ కంపెనీలు చూస్తారు కాబట్టి యూత్ ఐపీఎల్ చూసేవాళ్ళు రేపు మీకు ఓటేస్తే మీరు అన్న 10% వస్తుంది. ఐపీఎల్ చూసే వాళ్ళు సోయి తెచ్చుకోవాలంటారు. ఇప్పటికైనా ఆ మాఫియా ఏందో కూడా చెప్తాం మనము. మనల్ని ఇట్లా అడిక్ట్ చేస్తున్నారు, రెక్కలు ముక్కలు చేసుకుని మన పిల్లల్ని చదివిస్తుంటే ఏం కావాలి వీళ్ళకు, మద్యం తాగొట్టోడు డ్రగ్స్కి అలవాటు కావాలంటే ఒక వ్యసనం తయారు చేయాలని ఐపీఎల్ చేశారు. బయటికి రావాలంటున్నా నేను. అది ఇంకా కూడా సోయి తెచ్చుకోకపోతే గోసపడతాం మనమే. నాకు నమ్మకం ఉంది. తమిళనాడులో మాత్రం యూత్ మారిరు. ఒకటే అన్న, చెప్పేవాడు మనోడు ఉంటే మారుతారు. ఇక్కడ మనోళ్ళు ఏమని మారమంటారు, అరే నువ్వు డ్రగ్స్ తీసుకోరా, అది నువ్వు బెల్ట్ షాపులు పెంచి పోషించరా. ఇంకా మునుగోలే చేస్తున్నాయి రాజగోపాల్ రెడ్డి అంటే నిజంగా అప్రిషియేట్ చేస్తున్నాను. రెడ్డి లెక్క ఏమనిపించాడు. ఎందుకంటే మునుగోలు మనం చూసినాం ప్రత్యక్షంగా బెల్ట్ షాపులు మాఫీ చేస్తానట. ఎక్సైజ్ శాఖ అధికారులు వచ్చి బెల్ట్ షాపులను పెంచి పోషించారు అంటున్నారట. మరి ఆయన ప్రభుత్వం నుండి కూడా కొట్లాడుతున్నారు. సోయి సిగ్గు తెచ్చుకోవాలంటున్నా. అందుకే ఎందుకు ఇది చెప్తా ఉన్నా అంటే తమిళనాడులో ఇదే పంతా ఉండే. విజయ్ వచ్చిండు, ఆయన మాటల ద్వారా మార్చిండు. 18 నెలల కాలంలో అందరూ చోటేసారా లేదా. ఇప్పటి వరకు ఇప్పుడు బాయిల కప్ ఏమనుకుంటారు, ఇదే మహాసముద్రం, ఇదే ఓషన్ అనుకుంటారు ఉన్నంతకాలం. మనోళ్ళు కూడా ఏమనుకుంటారు, ఐపీఎల్ చూడడం ఒక మంచి సాంప్రదాయం, అంటే డ్రగ్స్ తీసుకోవడం ఒక మంచి సాంప్రదాయం, కల్తీ మద్యం తాగడం ఒక మంచి సాంప్రదాయం, బెట్టింగ్లు పెట్టడం మంచి సాంప్రదాయం అంటారు. దీన్ని తమిళనాడు ఆదర్శంగా తీసుకోమంటారు. 200% తీసుకోవాల్సిన పక్క రాష్ట్రమే కదా. పక్కకే ఇంకోటి అక్కడ కూడా బీసీలు ఎక్కువ రాష్ట్రం కదా. సుమారు 60% మన బీసీలు ఎంబీసీలు కలుపుతుంటారు. మరి ఇప్పుడు తమిళనాడులో సినిమా హీరో విజయ్ ఎట్లయితే గెలిచిండో మేము అట్లా గెలుస్తామని మీరు అంటారు. మరి ఇప్పుడు తీన్మార్ మల్లన్న కూడా నేను విజయ్ లెక్క నేను గెలుస్తా అని ఆయన చెప్పుకుంటారు. ఏ తీన్మార్ మల్లన్న, మన రెడ్డి తీన్మార్ మల్లన్న, ఏది నాకు అర్థం కాదు. క్యూన్యూస్ తీన్మార్ మల్లన్న ఇప్పుడు అనేది ఒక పార్టీ ఉంది కదా, ఆయన పేరు తెలంగాణ రాజ్యాధికార పార్టీ. తెలంగాణ రేవంత్ రెడ్డి పార్టీ ఆయన గురించి మాట్లాడుతున్నామా? ఎట్లా అంటాం రేవంత్ రెడ్డి పార్టీ అని. విజయ్ కి తీన్మార్ మల్లన్నకు ఏం పోలికుంది? ఈయననే మోటివేట్ చేసే పిల్లల్ని, రారా నాయన ఈ విజయ్ అంటే ఆయన సామాజిక న్యాయం కల్పిస్తానే నమ్ముకున్న ఆయన డ్రైవర్ కొడుకు సీట్ ఇచ్చి గెలిపించే మహిళల పక్షాన్ని ఉండే. మరి మనోడు ఏం చేసిండు? నేను బీసీఎఫ్ లో ఉన్నాగా. అవును, మీ మధ్య అప్పుడు ఏం జరిగింది? బీసీఎఫ్ నేను స్టేట్ ప్రెసిడెంట్ గా అయితే వాసం రామకృష్ణ అంటే ఆయన పెద్ద మనిషి మంచోడే. బహుజన బీసీఎఫ్ బీసీ యునైటెడ్ ఫ్రంట్ అని బహుజన
బ్యాక్వర్డ్ క్లాసెస్ యునైటెడ్ ఫ్రంట్ అంట, వెనుకబడిన తరగతుల యునైటెడ్ ఫ్రంట్ అనేది ఒకటి ఉంది. అరే బీసీల కోసం పనిచేసిన రా బిడ్డ అంటే నేను పోయినా. నేను పోయి స్టేట్ ప్రెసిడెంట్ కాగానే మనోడు మరి ఎక్కడ ఉనికినా మనకైతే తెలియదు, కింద కింద మీద కింద వచ్చి వద్దు రాఘవన్ తీసేయాలని. ఎట్లయితే విజయ్ తోటి ఎట్లా పోలుస్తామే మనం, మంచిగా చేసుకోవాలి. మిమ్మల్ని తీసేయమన్నాడా? తీసేయమన్నాడు. తిరిగే అప్పుడు సోషల్ మీడియాలో చెక్కలు కొట్టే నాకేయమనే. లాస్ట్కు మన యూత్ అంతా ఉన్నారుగా మన వెంటనే యూత్ ఉంటారు. బ్లాక్ మెయిల్ చేస్తాను వెంబట్టి బ్లాక్ మెయిల్ చేస్తారు, 5 ఉంటాయి అవుతుందా? మరి విజయ్కి ఈయనకి ఎక్కడ పోలిక, విజయ్కి మనకు పోలిక. ఎందుకంటే 3 ఏళ్ల నుంచి మనం బహుజన రాజ్యం కావాలంటున్నాం. స్త్రీల హక్కుల గురించి మాట్లాడినాం, షీ టీమ్స్ గురించి మాట్లాడినాం. తర్వాత బహుజన రాజ్యం అంటే ముఖ్యంగా బీసీ రాజ్యం వస్తే ఏమవుతుందో చెప్తా ఉన్నాం. ఉచిత విద్యను ఎట్లిస్తామో చెప్పినాం, ఉచిత వైద్యాన్ని ఎట్లిస్తామో చెప్పినాం. అత్యంత పీడితులుగా ఉన్న నిరుద్యోగ సమస్యలు, నిరుద్యోగమే పీడితులం, దాన్ని ఎట్లా బ్రేక్ చేయాలో కళ్ళకు కట్టినట్టు వివరించినాం. ఏంటంటే చెప్పిండు ఆయన, బీఆర్ఎస్కు ఆడ టికెట్ ఇవ్వకపోతే కాంగ్రెస్కి వచ్చే, మళ్ళీ బీజేపీకి వచ్చే, మళ్ళీ కాంగ్రెస్కి వచ్చే, ఎక్కడుంటే అక్కడ తిడుతుందా లేదా? అంటే పార్టీలు మారిండంటారా? పార్టీలు మారిండు. పార్టీ మారనంత వరకేమో బీజేపీ ప్రధాన నరేంద్ర మోడీ నా అన్న తమ్ముడు అలాగేళ్ళి బయటకు వచ్చిన తర్వాత ఏమన్నాడు అంటే, ఇప్పుడు టాపిక్ వచ్చింది కాబట్టి బాధ చెప్తా ఉన్నాం. మన దొంగలేందో, ఇంటి దొంగని ఈశ్వరుడు కూడా పట్టలేడు అంటారు కాబట్టి మనం పట్టాలంటున్నాం. ఇంటి దొంగని ఈశ్వరుడు పట్టలేదట, మనం పట్టాలనా లేదా? గతంలో కవి ఏం చెప్పిండు, పక్కోడు తప్పు చేస్తే పొలమర దాకా ధర్మాలి, ఇంటోడు తప్పు చేస్తే గాన్నే బొంద పెట్టాలన్నాడు కదా. మరి పెట్టాలనా వద్దా? మనం గిన్ని మోసాలు ఏ పార్టీలు ఉంటే ఆ పార్టీ నాయకుని తిడుతుంది, నీ వెంటే ఉన్న వాళ్ళని మోసం చేస్తుంది. కోదండరామరెడ్డి సార్ మంచి ఆయన కాళ్ళు మొక్కి ఆయన కాలు పట్టి గుంజే ఎక్కడ ఉంటుంది? ఒక నిబద్ధతతో పనిచేద్దాం అంటున్నాం. ఇప్పుడు బీసీ రాజ్యాన్ని స్థాపించాలంటే ఎందుకు ఇంత బాధ చెప్తున్నా అంటే, మనమే దొంగలాగా, మనమే లంగలాగా, మనమే మాట తప్పిలాగా, మనమే అడ్డగోలుగా బ్లాక్ మెయిల్ చేస్తుంటూ పోతే యువతకి ఏం చెప్తాం? బ్లాక్ మెయిల్ చెప్పమని చెప్తామా? మోసం చేయమని చెప్తామా? మరి మోసం చేసే వాళ్ళందరూ కలిసి రాజ్యం వస్తుందా? అబద్ధానికి వేగం శరవేగంగా పోతుంది కానీ నిజమే గెలుస్తుంది కదా అని ఎప్పటికైనా. అవునా, మీరు ఇంత అద్భుతంగా స్పీచ్లు ఇస్తారు, మరి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కూడా ఇట్లనే స్పీచ్ ఇచ్చి మళ్ళీ కేసీఆర్ దగ్గరకు పోయింది కదా. అంటే మాటలు చెప్పడం కాదు, చేతలలో చూపించాలి. మరి నేను స్పీచ్లు ఇస్తున్నా, ఓకే, చేతలలో చూపిస్తున్నాగా. 2 ఏళ్ళుగా 3.5 ఏళ్ళుగా అత్యంత ఫ్లోరైడ్ పీడిత ప్రాంతంగా ఉన్న మా బీసీ బిడ్డల దగ్గరికి పోయినా, వాళ్ళ కన్నీళ్ళు దూర్చే ప్రయత్నం చేసినాం, వాళ్ళ సమస్యలు దూర్చే ప్రయత్నం చేసినాం. రాజ్య మీడియా ఛానల్ పెట్టినాం, బీసీ రాజ్యాధికార వేదిక ద్వారా అనేక గ్రామాలు తిరిగినాం. ఇప్పుడు నేను ఏం చేస్తున్నా, నేను ఏసీ గదులలో కూర్చొని రారా మీటింగ్లు పెడదాం అంటలేను, ప్రజల వద్దకు పోతా ఉన్నా. పోతాడా ఈ రెడ్డి? పోతాడా రెడ్డిని? ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గురించి ఏం చెప్తారు మరి? ఆయన ఒక 2 ఏళ్ళు కొట్లాడి ఏనుగు మీద వెళ్ళి ప్రగతి భవన్లోకి పోతున్నాడు, కారు మీద పోయి ఫామ్ హౌస్కి వెళ్ళిపోయాడు. అన్ని అగ్రవర్ణ గురించి ఏం చెప్తారు? కొంత నాకైతే మంచిగా అనిపించింది. ఆర్ఎస్ ప్రవీణ్ ఫస్ట్ మాట్లాడేటప్పుడు నాకు కూడా మంచి మిత్రుడు కూడా చాలా సందర్భాల్లో మాట్లాడుకున్నాం, నమ్మినరు, ఆయన వెంట జనాలు కూడా వచ్చారు. మరి ఆల్ ఆఫ్ సడన్ ఎందుకు యూటర్న్ తీసుకోవాల్సి వచ్చింది? ఎందుకంటే నువ్వు ఏ మీటింగ్ పెట్టినా వచ్చినారు, వేలాది మంది వచ్చినారు, ఒకసారి పాదయాత్ర పెడుతూ వచ్చినాడు. అరే మాకు అట్లాంటి వాళ్ళని సీఎం చేసుకోవాలనుకుని, ఇక్కడ మనకి ఏం లేదు, ఎస్సీ ఎస్టీ బీసీ అని ఏం లేదు, అంతా బ్యాక్వర్డ్ క్లాసెస్, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ అగ్రవర్ణ పేదలు మనం చేసుకుందాం. మరి ఏ దూర ఏం నీళ్ళు చల్లిండో ఆయన మీద ఏం కథనో కానీ మరి అక్కడ యూటర్న్ తీసుకొని గడి దూరాల పడే బందీగా ఉంటాయి. మీ పార్టీలోకి వస్తే తీసుకుంటారు, 200% రావాలనే కోరుతా ఉన్నా. ఇప్పుడు దొర గడిలలో ఎవరైతే బందీగా ఉన్నారో, దొరల మాయలు ఎవరైతే చిక్కుకున్నారో, వీళ్ళు మాయ చేస్తారు, చెక్కులు పెడతారు, లోపల పోయినాక తొడపాశం పెడతారు, ఇక బయటికి లేదు, నవ్వలేము ఇటు ఏడవలేము. కాబట్టి దయచేసి అందరికి ఏం రిక్వెస్ట్ చేస్తా ఉన్నా అంటే, ఆర్ఎస్ ప్రవీణ్ అన్న కూడా రిక్వెస్ట్ చేస్తాం, కలిసి పని చేద్దాం. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కానీ విశారదన్ కానీ మీరంతా కలవాలి. ఎవరైనా బీసీల కోసం పనిచేసే వాళ్ళు, నికార్సుగా పనిచేసే వాళ్ళంతా రావాలని చెప్తా ఉన్నాం. వస్తారు వాళ్ళు కూడా. రావాలంటే ఏంటంటే కొంత నమ్మకం కలవాలి. మన వాళ్ళది ఎట్లుంటే చేస్తారా మైపాలు, చేస్తారా రాఘవేంద్ర అని కూడా చేస్తున్నాం. ఇక వేల మంది ఇప్పటికే కదిలి వచ్చినారు. ఇప్పుడు దాదాపు ఒక 15 రోజులుగా వేల మంది కాల్ చేస్తూ ఉన్నారు. నిన్న కిలాషాపూర్ పోతే 100,000 మంది స్వాగతం పలికినారు, లోకల్ వాళ్ళు కూడా స్వాగతం పలికినారు. అన్న అని ఇంత బుక్కడి బువ్వ పెట్టినారు, నీళ్ళు ఆపించినారు, మంచి కార్యక్రమం అన్న, మేము కూడా నడుస్తాం అంటా ఉన్నారు. ఎందుకు లేదు? కొంత చైతన్యం చేసే నాయకుడు వస్తుంది. నేను ఇంట్లో పడుకుంటా, అక్కడ బీసీలు చైతన్యం కావాలంటే ఎట్లయితుంది? రైట్. అయితే పశ్చిమ బెంగాల్ రిజల్ట్ ఎట్లా చూస్తారన్నా? మమతా బెనర్జీ కోటలు బద్దలైపోయినాయి, ఏమంటారు? మమతా బెనర్జీ ఓడిపోవడాన్ని మీరు సంతోషపడ? రేవంత్ రెడ్డి కొంచెం సోయి తెచ్చుకుంటే మంచిగా ఉంటుంది అంటారు. కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్యంగా ఆమె కూడా ఏం చేసింది, అనేక మాఫియాలను పెంచి పోషించింది. డబ్బులతోటి ఓట్లకు కొల్లగొట్టవచ్చు, రాజ్యాన్ని ఏర్పాటు చేసుకోవచ్చు అనుకుంది. ఏం జరిగింది? 15 ఏళ్ళుగా నువ్వు చూస్తున్నాగా, భూ మాఫియా, రౌడీ షీటాలు, డ్రగ్ మాఫియా, అంటే తెలంగాణ ఈ దొరల పాలకు అనుగుణంగా చేసింది. వాళ్ళు ఏమనుకున్నారు, ఇవన్నీ మాఫియాలను పెంచి పోషించాలి, డబ్బులు కొల్లగెట్టుకోవాలి, మన మొహాలను అంటే డబ్బులు ఇట్లా వెదజల్లుతారట. బీసీలకి ఏం తెలుసా, ఏడ సోయి ఉందా, ఏడ తెలివి ఉందా?
4 రూపాయలు ఇస్తే అయిపోతుంది అంటున్నారు. డబ్బులు ఇచ్చి తాగిపిచ్చి మటన్ తినిపిస్తుంది వాళ్ళు, మాంసం తినిపిస్తుంది. ఇంకొక ఏమంటారు ఓటు వస్తానట, ఒక కోటర్ సీసీ ఇవ్వాలట మొత్తం, ఒక ఫుల్ బాటిల్ కూడా ఒక కోటర్ సీసా ఓ 500 చేతులు పెడితే అయిపోయాను. ఏం చేసిరు మన వాళ్ళు మంచిగా నవ్వుకొని నీకే ఓటేస్తామని తీసుకొని ఏడేయాలని వేసిరుగా. మనం ఎంత తెలివి ఉన్నది అనేది వాళ్ళకి తెలియదు. నమ్ముతాం కదా అన్న, మన సంస్కృతి ఏంటంటే బీసీలలో బలహీనత ఏంటంటే అన్న అని వస్తే కడుపులో పెట్టుకొని చూస్తాం, ముంతలా కలిగింది పెడతాం. ఇంకా ఈ రేవంత్ రెడ్డికి, ఇంకా కేటీ రావుకో, హరీష్ రావుకో, కేసీ రావుకో ఇంకా మనకు అవసరం లేదు కదా, ఇంకెందుకు ఆలోచిస్తున్నారు మరి? ఇప్పుడు వరకు వాళ్ళని వేసుడు ఎందుకు, అడుక్కున్నాడు ఎందుకు? ఎందుకంటే తెలంగాణ ఉద్యమం అనేది ఒకటి ఉవ్వెత్తున ఎగిసింది. మన వాళ్ళు అందరం ఉన్నాం. ఆయన దూరం ఏదో వచ్చే మాయమాటలు చెప్పి నమ్మితే, నేను ఇంతకుముందే చెప్పినాగా మన ఇంట్లోకి వస్తే నమ్ముతాం. అరే బీసీల బతుకులు మార్చండి, ఎవరైతే ఏందని నమ్మినాం, ఏం చేసినో చూసినాం. లాస్ట్కు నిరుద్యోగులని ఉరి కొయ్యలకు ఏలాడదీసింది. కొన్ని వందలాది మంది, చాలా మంది ఏమన్నారు తెలుసా, ఇక చెప్పుకుంటే ఇప్పుడు మంచిగా ఉండదు కానీ అరే ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడు బాగుండేగా, ఆంధ్రప్రదేశ్లో కలిసినప్పుడు బాగుండేగా, కొన్ని ఉద్యోగాలన్నీ వచ్చేది. జై తెలంగాణ అంటే భయపడి మాకు కడుపన్న నింపేదాన్ని. మన కడుపులు కొట్టి మన కళ్ళల్లో ఒత్తులేసి మన జీవితాల్లో నిప్పులు పోసి లక్షల కోట్ల దోపిడీ చేసినారు. కొన్ని డబుల్ బెడ్రూమ్లు కట్టిండు అన్న, శ్మశానంలో కట్టిండు, చెరువులో కట్టిండు, మస్తు కట్టిండు డబుల్ బెడ్. ఎక్కడ కుక్కలకు ఆవాసం ఉంటుంది, పందులు ఉంటున్నాయి. ఆయన అన్నాడుగా నేను కుక్కలాగా పనిచేస్తాను, కాపల కుక్క ఆడ పెట్టినాడు కుక్క, నేను అన్నగారు అబ్బాయి కుక్కలాగా పనిచేస్తాను కుక్కను పెట్టిన అంటున్నాడు. గింత మాయ డబుల్ బెడ్రూమ్. మీరు పాదయాత్రలో తిరగండి. ఇంకొకటి నాకు కొత్త విషయం తెలిసింది, తెలంగాణ వచ్చినాక మన పిల్లలు ఎవరైతే 1వ తరగతి 2వ తరగతి 3, 4, 5, 6, 7 ఇట్లా ఈ 12 ఏళ్ళల్లో చదివిన వాళ్ళు ఉన్నారు కదా, ఊరికి ఒక 10 మంది ఆల్ రాని వాళ్ళు ఉన్నారు. అవును, 7th పాస్ అయ్యి 8కు పోయి నాకు తెలిసిన వాళ్ళే మన తెలంగాణలో ఆ నుంచి రౌతి వరకు రాయని వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. అంటే కేసీఆర్ ఇదే అభివృద్ధి అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోనే మనకు ఆలు వచ్చేది, ఏపీసీలు వచ్చేది, చదవడం వచ్చేది, రాయడం వచ్చేది. కానీ తెలంగాణ వచ్చినాక కొన్ని లక్షల మందికి చదవడం రాని వాళ్ళు, పేపర్ చదవడం రాని వాళ్ళు, అక్షరాలు రాయరాని వాళ్ళు ఉన్నారన్న. ఇది మీరు బడులలోకి వెళ్ళి నువ్వు ఎన్నో తరగతి అని అడిగి 5వ తరగతులను కానీ 6వ తరగతి 7వ తరగతి మీరు అడగండి. తప్పు పిల్లల్ని కాదు, అవును పాలకులది. అంటే 100%. అప్పుడు విద్యాశాఖ మంత్రి ఏమో సబితా ఇంద్రారెడ్డి ఉండే, ఇప్పుడేమో రేవంత్ రెడ్డి ఉన్నాడు. వీళ్ళిద్దరిని అసలు జైల్లో పెట్టడం తక్కువనన్నా. ఎందుకంటే వాళ్ళు రాకపోవడం అంటే ఎంత ఘోరం. చూసే నేను 3 ఏళ్ల క్రితమే 4 ఏళ్ల క్రితం అప్పుడు దొరపాలని ఉండే, అప్పుడే చెప్పిన పూర్తి ప్రక్షాళన చేయాలి రా బాయ్. దేని ప్రక్షాళన చేయాలి? ప్రభుత్వాన్ని ప్రక్షాళన చేసినప్పుడే మన ప్రభుత్వ విద్య బాగుపడుతుంది. మన చిన్నతనంలో ఏడికిపోయినాం, మన చిన్నతనంలో గవర్నమెంట్ స్కూల్కే పోయినా ఎంత బాగుండే. ఉమ్మడి పాలకులే మనకు మంచి చదువు. అయితే ఇక్కడ కుట్ర జరిగింది అంటున్నా. ఉమ్మడి పాలనలో ఉన్నప్పుడే వాడు మోసం చేస్తున్నారు బాయ్ అంటే తిరగబడ్డాం. ఇప్పుడేంది మనకు సూయి రావద్దు, అదే చెప్తున్నా. సూయి అంటే విజ్ఞానం ఉండొద్దు అది. ఎందుకంటే మేజర్గా మన బతుకులు ఎట్లయినాయి, తెలంగాణ వస్తే బాగుపడతామంటే ఉన్న అంగిలాగా అమ్ముకున్నాం, ఆస్తులు అమ్ముకున్నాం, ఇండ్లు అమ్ముకున్నాం. లాస్ట్కు మన పిల్లల్ని గవర్నమెంట్ పాఠశాలకు పంపిస్తే అలా సౌకర్యాలు లేకుండా టీచర్లు మంచిగా చెప్తారండి. డిఎస్సి రాసినప్పుడు ఎందుకు చెప్పాడు కానీ స్కావెంజర్ లేరు, మరుగుదోడు లేవు, ఎట్లా లేవు. కుట్ర 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 అంటున్న అగ్రవర్ణ పాలకుల కుట్ర ఇదంతా. అంటే మనోళ్ళకి విద్య రావద్దు, మనోళ్ళకి మంచి వైద్యం అందొద్దు. అదే రెగ్యులేట్ చేసేటోళ్ళు లేడు, కంట్రోల్ చేసేటోళ్ళు లేడు, సూపర్విజన్ చేసేటోళ్ళు లేడు. అందుకని గడిలను ఉడవిద్దాం అంటుండే. లేకపోతే కాదు. మీరు పాదయాత్రలో కూడా స్కూళ్ళని విజిట్ చేయాలి. 200% పిల్లల్ని కూడా నువ్వు ఒక పలక బల్పం కూడా మేము కూడా తీసుకెళ్ళండి అన్న. 200% కనబడ్డప్పుడు అడగండి. అమ్మ మన మేనిఫెస్టోలో అది కూడా ఉంది. ప్రభుత్వ విద్య కార్పొరేట్ తలదన్నేలా అని పెట్టినా. ఎందుకు పెట్టినా అంటే ఇప్పుడు చెత్త విద్యగా అందించే ఒక దుర్భర స్థితికి చేరుకున్నదంటే ఈ కారకులు, ఈ కొడుకులు అంటున్నాయి. ఇక నిజంగా బాధ. ఎందుకంటే మనకు విద్య అందొద్దు, వైద్యం అందొద్దు, ఆగమాగం కావాలి, అడివడి కావాలి. ఆయన దూర కాళ్ళ దగ్గర పడి ఉండాలి. ఎప్పుడు పడి ఉంటాం? చైతన్యం లేనప్పుడు. ఎప్పుడు పడి ఉంటాం? విద్య లేనప్పుడు. ఎప్పుడు పడి ఉంటాం? వైద్యం లేక కార్పొరేట్ ఆసుపత్రికి పోతే అయ్యా నాకు సీఎం రిలీఫ్ ఫండ్ ఇవ్వమని. మన డబ్బులు అందులో ఉన్నాయి, మనం ఈయన కాళ్ళు మొక్కాలి. మొక్త ఆయన ఏమంటాడు, అరే నీకు 50,000 ఇప్పించిండ్రా అంటాడు. అవును, అంగిలా ఉడబెడి తట్టు కొట్టాలంటున్నావు. ఉడవి ఇప్పించాడు ఏందో కార్డు ఇచ్చి ఏ హాస్పిటల్ కి పోయినా ఫ్రీగా అంటే అయిపోతుంది కదా. అంటే ప్రతిసారి సీఎం రిలీఫ్ ఫండ్ నీ దగ్గర రావాలి. ఆయన ఎందుకంటే ఆయన పీకనీగా పెట్టుకున్నాం. మనం తెలంగాణ భాషలో చెప్పాలంటే 3-4 లక్షలు మనయే కదా. రెక్కలు ముక్కలు చేసుకుని ట్యాక్సీలు కొడితే ఆయన మన జీతగాడు కదా. అరే మేము వస్తే నీ బాధ్యత కదరా భయ్, నీ దౌర్భాగ్యం వల్ల కదా, నీ చేతగాంతనం వల్ల కదా. ఇప్పుడు దయ్యాలే వేదాలు వర్ణించినట్టుంటాయి. ఇలా కథ చెప్తే దయ్యాలు అటు వచ్చి వేదాలు వర్ణిస్తే ఎట్లుంటాయో. చేసే సర్వనాశనం. ఆ సర్వనాశనంలో మన దరిద్రం బాలే కాడికి పోతే మనం యజమానులం. ఆయన దగ్గరికి పోతే 10,000 20,000 సీఎం రిలీఫ్ ఫండ్ ఇప్పించి ఏం బిడ్డ సీఎం రిలీఫ్ ఫండ్ ఇప్పించాను చూసినావా? ఏడుకెళ్ళేసినావు? సొంత డబ్బులా? నీ జాగిరా, నీ అయ్య జాగిరా డబ్బులు అవి. అసలు కుట్ర ఏందంటే మనం 80 ఏళ్ళు వెనకపోతే భూములని మనయేగానే. అవును, గౌడ్లయి, యాదవులయి, ఎస్సీలయి, ఎస్టీలయి మన శిస్తు గట్టలే కొదులు కొడితే పందికొక్కు లాగిళ్ళు జమ చేసుకునే భూములన్నీ.
సరే ఇప్పటికైనా తిని సప్పుడు ఉంటలే ఆ, మళ్ళీ పన్నులన్నీ కలెక్ట్ చేసి మేమేదో ఇచ్చినట్టు బిల్డప్లు. ఆ. సరే అన్న ఇప్పుడు లాస్ట్ మనోళ్ళకు కూడా అక్కడ పిఎంఆర్ టీవీ ద్వారా ఏం చెప్పదలుచుకున్నా అంటే తోటోడు తొడగోసుకున్నాను మనం మెడ కోసుకో ఓడో ఒకడు నేను బీఆర్ఎస్కి వేస్తున్నా నేను కాంగ్రెస్కి వేస్తున్నా అంటాడు. ఎందుకు రా భయ్? అవును ఇప్పుడు తొడగోసుకుంటే తొడబాయ్, నువ్వు మెడ కోసుకుంటే ప్రాణమే బాయ్. నేనేమన్నా రారి బీసీ రాజ్యం వైపు మన రాజ్యం మనం తెచ్చుకుందాం. ఇవన్నీ ముచ్చట్లు మాట్లాడుకోగా విద్య బాగాలేదు వైద్యం బాగాలేదు అనేది ఉండదుగా. లక్షాధికారులం అవుతాంగా. నువ్వు గాని గడిలో జోరుడు ఎందుకు? ఒక ఆయన రావు గడిలా, ఒక ఆయన రెడ్డి గడిలా. ఆలోస్తలే పిల్లలకు. ఇక నేను పాప వాళ్ళు కాదన్నా, నువ్వు స్కూల్కి నువ్వు పోదాం పారేపు ఇట్లా పోతే కంపు కొట్టి మనమే బయట కూరుకొస్తాం. బా ఎంత చెత్తగా అంటే ఒకటే బాత్రూమ్ నట సరూర్ నగర్ లో పోయిన గవర్నమెంట్ లైను 100 మంది ఆడపిల్లలకు ఒక్క బాత్రూమ్ అంటే వాళ్ళు నీళ్లు రావంటే ఉండవు. వీళ్ళు పాపం పిల్లలు స్కూల్కి వచ్చినాక నీళ్లు తాగకపోతుండట. ఎక్కడ కొట్టాలి. అందుకే మన మహిళలు అంతా చెప్పులు ఉంటాయా పల్ల జరసాలని చెప్తాను. ఎంత అరాచకం అనేది. ఇప్పుడు కనీసం ఆడబిడ్డలకి ఇప్పుడు వాడేమో బంగారు కోట బంగారు తలుపులతోటి బాత్రూమ్ చేయించుకుంటాడు, మనస్సుతో గొలుపుతాడు. ఇక్కడ మనకు కూడా అందుకే కొంచెం తెలివి తెచ్చుకోవాలంటున్నాను. మళ్ళీ నేను కేసీఆర్ నేనే వస్తా ఎవడు ఆపర్రా నన్ను అని చెప్పి ఇప్పటికైనా వందలాది పాటలు వదులుతున్నాడు. మరి ఆ రాష్ట్రాలు పాడేటోళ్ళు కూడా మన ఎస్సీ ఎస్టీ బీసీలే. అవును, వీళ్ళు రాయకపోతే వీళ్ళు వాడకపోతే కేసీఆర్ లేడుగా. ఎందుకు అంటే తప్పు ఏం లేదు. ఇప్పుడు మన కళాకారులు కావచ్చు, మనందరికి కావచ్చు ఒక వేదిక లేదు ఇప్పుడు. ఒకటి ఇప్పటిదాకా ఇంకొకటి ఆయన పాటలలోనే ఉంటాడు. ఇక పాటల్లో చంద్రుడు అని అంటుంటాం మనం. సుక్కలో చంద్రులాగా పాటల్లో చంద్రుడు ఉంటారు. ఇంకొక ఆయన ఏమో ధనం అంటున్నాం. ఆ కోటలలో ధనం మధ్యలో తలకాయ పెట్టుకొని మన రాజ్యాన్ని కొట్టుకొని పోతాం చూసుకున్నాం. యాదిలో యాదికి వస్తుండు సారు కేసీఆర్ అని పాట తీసిర్రు. అదే దాని బదులు యాదికి వస్తున్నాడు సారు, మా బతుకులను నువ్వు అన్నగా మరుగుదోడు కంపుతోటి యాదికి వస్తున్నాడు. అవును, 5 సార్లు లీక్ చేసారు ఎంసెట్. అవును, ఇంటర్మీడియట్ పేపర్ వాల్యుయేషన్లు మొత్తం లీకులే. అంటే మొత్తం అవకతవకల వల్ల చాలా మంది చనిపోయారు. అవును, బస్సు బోల్తా పడ్డప్పుడు రాడు, మనుషులు చచ్చిపోతే రాడు. ఫామ్ హౌస్ లో వానికి ఇప్పుడు వస్తుండ పోనీ అప్పుడు అంటే అనుకుందాం, అహంకారం అనుకుందాం కొద్దిసేపు. ఎందుకంటే ఏం లేని వానికి తెలంగాణ ఉద్యమాలు ఏముండే, నీళ్ళు నీడ లేకుండా ఆయన బిడ్డ కవిత ఉంది కదా. ఇప్పుడు కవిత అక్క అంటే అందరికి రెస్పెక్ట్ అనుకో, మహిళలను అనవద్దు మనం. ఎందుకంటే నేనేం భావిస్తాను అగ్రవర్ణంలో ఉన్న మహిళలు కూడా శూద్రులతో సమానం, అణచివేతకు గురవుతారు. కాబట్టి ఆమె బయటకు వచ్చి పార్టీ కూడా పెట్టి ఇప్పుడు నినాదిస్తుంది కదా. ఇప్పుడు ఈయన ఏం చేయాల్సి ఉంటుంది? ఒక సిస్టమేటిక్ ప్యాటర్న్ ఏమైనా తీసుకొచ్చిండా? మొత్తం సర్వనాశనం చేసా కదా. రైట్, సరే అప్పుడు నాశనం చేసి ఇప్పుడు ఏమైంది? ఇప్పుడేం రోగం పుట్టింది? ప్రతిపక్ష హోదా ఇచ్చిరుగా, నేను సున్నకేం పరిమితం చేయలేగా, నేనేం ఒడగొట్టలేగా. డిఎంకే పోయినసారి ఇక్కడ చూడండి తమిళనాడు ప్రజలు ఇంకెంత మనోళ్ళు అందుకే అంటున్నారు బుద్ధి తెచ్చుకోవాలి. ఓటర్లారా మనం కూడా బుద్ధి తెచ్చుకోవాలంటున్నారు. స్టాలిన్ ఒడగొట్టినారు, మమతా బెనర్జీని ఒడగొట్టి ఈయన గడిల దూరకి ఆయనను గెలిపించాం, 39 మందిని గెలిపించి ఏం చేసిన పోయి ఫామ్ హౌస్లో అవంతా లేకుండా అప్పుడప్పుడు రైతుల కోసం నేను ఇది చేస్తా అది చేస్తా అంటే ఏం చేసిండ్రు వాళ్ళు? సరేనా, లాస్ట్ ఫైనల్ కేటీఆర్ గురించి ఒక మాట, హరీష్ రావు గురించి ఒక మాట ఏం చెప్తారు? ఇప్పుడు కేటీఆర్ అనే వాని వల్ల సర్వనాశనం అయిపోయింది బీఆర్ఎస్. మీ అందరూ తెలియని విషయం ఏంటంటే కేటీఆర్ అహంకారం వల్ల అసలు మొహం చూస్తే ఇట్లా ఉంటాడు. నేను తీసుకొచ్చిన మరి అమెరికాలో ఏం చేసినా మనకు తెలియదు కానీ మరి తెలంగాణలో అహంకారం అనుకొస్తుందా? అందుకే చెంపకు చెల్లు అనిపించి పక్కన కూర్చోబెట్టి ఇప్పుడైనా తగ్గాలేగా. ఇది ఇదిరాబాయ్ ఆడ అదిరాబాయ్ అని. ఇక్కడ ఇదంతా మాయ, అందరూ ఒకటే. మళ్ళీ కేటీఆర్ అయినా రేవంత్ రెడ్డి అయినా ఇంకో రెడ్డి అయినా ఇంకో రావు అయినా ఒకటే. జస్ట్ కెమెరాల ముందు తిట్టుకుంటారు, నైట్ పార్టీలలో కలుసుకుంటారు. నేను గీడ ఏడా చార్మినార్ నేను కబ్జా పెడతా, హిమాయత్ నగర్ నువ్వు కబ్జా పెట్టి, ఎల్బీనగర్ నేను కబ్జా పెడతా అని మాట్లాడుతాను. కొంచెం హరీష్ రావుకు కొంత ఉండే చేయాలని ఉండే, కొంచెం తపన ఉండే. బుల్లెట్ లాగా పనిచేద్దాం అనుకుంటే అలా మా కూసోరాబాయ్ ఆడన్నారట. దొరలల్లో మళ్ళీ దొరని అంటాడు. కట్టప్ప అనుకోవచ్చా? ఇప్పుడు అవుతాడు కట్టు బానిస కేసీఆర్ అని. కట్టప్ప విషమప్ప అవుతాడు. ఇక చూసుకో, విషమప్ప అయి బీఆర్ఎస్ ఇప్పటికే కవితతో సగం ఆగం అయిపోయింది. హరీష్ రావుతో మొత్తం పూర్తిగా ఆగం అయిపోయింది. అంత అవమానించిన, చీ కొట్టిన, చీదరించుకున్న, అవమానించిన ఎందుకు పడి ఉంటున్నాడు? తెలివైనోడుగా అవకాశం కోసం చూస్తారు. తెలివైనోడు, సరైన అవకాశం. మనలాంటి వాళ్ళమేమో మన గౌలో యాదవ్లో ఉన్నవాడికి అనుభవుతాయి ఏమని నవ్వుతాడు మామ. తర్వాత ఉంటుంది కూర్చో కాలు ఇరగొట్టి రెండో కాలు కూడా ఇరగొడతాడు, బయటికి పోతాడు. మరి బీజేపీలో పోతారు, ఎక్కడ పోతారు? ఆయన అంతర్గత వ్యవహారం, మనం పెద్ద కామెంట్ చేయాల్సిన పని. రైట్ అన్న, థ్యాంక్ యూ సో మచ్ అన్న. రైట్ అన్న. అయితే ఇక్కడ ఏం చెప్తా ఉన్నా అంటే మే 13వ తేదీన బీసీ రాజ్య ఏర్పాటు కోసం బీసీ రాజ్యాధికార పాదయాత్ర మొదలవుతా ఉంది. 13వ తేదీన మీరు ఏం అధైర్యపడాల్సిన పని లేదు, అపనమ్మకం పడాల్సిన పని లేదు, లేకపోతే మనమేం సాధిస్తాం అనుకోవాల్సిన పని లేదు. ఒక్కొక్క అడుగు ముందుకేద్దాం రాజ్యాధికారం వైపు. 2 ఏళ్లలో మీరు ఇప్పుడే చూసినారు, తమిళనాడులో చూసినారు, చరిత్ర తిరగ రాసినాం. రేపు తెలంగాణలో కూడా చరిత్ర సువర్ణ అక్షరాలతో లిఖించబోతా ఉన్నాం.
బీసీ రాజ్య ఏర్పాటుతో. దాంట్లో మనం ఎమ్మెల్యేలం అవుతాం, మంత్రులం అవుతాం, ముఖ్యమంత్రులు అవుతాం, జెడ్పీ చైర్మన్లం అవుతాం. కాబట్టి మీకోసం, మన కోసం, మనందరి బతుకులు మార్చడానికి వస్తున్న ఈ బీసీ రాజ్యాధికార పాదయాత్రలో యువత సూయి తెచ్చుకొని దయచేసి రండిగా కదుల్దాం, ప్రజలను చైతన్యం చేద్దాం. మహిళలారా, ఆకాశంలో సగం అంటాం మిమ్మల్ని, జనాభాలో సగం, ఆకాశంలో సగం ఉన్న మీరు, మీ ఆశీర్వాదం అవసరం. మీరు కూడా కథం దొక్కాలి. కవులు కళాకారులారా, దొరక అది సాంగులు రాసింది, మనకు రాయాలి. రాండి, సాంగులు రాయండి, పాడుకుందాం, వచ్చిన రాజ్యంలో మనందరం భాగస్వామ్యం అవుదాం అని విజ్ఞప్తి చేస్తూ మేధావులు, కవులు, కళాకారులు, సబ్బండ వర్గాలు తలలు రావాలి. మే 13వ తేదీన సుమారు 10,000 మందితో కదులుతూ ఉన్నాం. కాబట్టి ఈ చారిత్రాత్మక ఘటనని అంటున్నా మొదలు కాబోతూ ఉంది. ప్రపంచంలో మొట్టమొదటిసారిగా, తెలంగాణలో మొట్టమొదటిసారిగా కేవలం రాజ్యాధికారం కోసం కదులుతున్న ఏకైక పాదయాత్రలో పాల్గొని చరిత్రలో నిలిచిపోదామని తెలియజేస్తూ ధన్యవాదాలు. మీ రాఘవన్న. థ్యాంక్ యూ అన్న, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. ఇదండి రాఘవేంద్ర అన్నతో సంచలన ఇంటర్వ్యూ. మరి బీసీలకు ఒక ఆల్టర్నేటివ్గా ఇప్పటిదాకా ఒక వేదిక లేదు, నేను ఏర్పాటు చేస్తున్నా. ఖచ్చితంగా మంచి రోజులు వస్తాయి, విద్య వైద్యం కూడా ఉచితంగా ఇవ్వచ్చు అనే నినాదంతో బీసీ రాజ్యాధికారం కోసం అన్న పాదయాత్ర చేస్తున్నట్టున్నాడు. మరి మీరందరూ కూడా పెద్ద మొత్తంలో మద్దతు ఇవ్వాల్సిందిగా కోరుకుంటూ, మా పిఎంఆర్ టీవీ ఛానల్ ద్వారా ప్రజల కోసం ఎవరైనా పాదయాత్ర చేస్తే డెఫినెట్గా మంచోళ్ళు ఉంటే మా మద్దతు ఉంటుంది. మా పిఎంఆర్ టీవీ ఛానల్ ద్వారా మన పిఎంఆర్ టీవీలో 5 లక్షల మంది సబ్స్క్రైబర్ అయ్యారు. ఎవరైనా కిలాసపూర్ సైడ్ కానీ, జనగాం సైడ్ కానీ, వరంగల్ సైడ్ కానీ, తెలంగాణ మొత్తంలో ఎక్కడైనా అన్న పాదయాత్ర చేస్తుండని మీకు తెలిస్తే మీరు ఖచ్చితంగా అక్కడ వెళ్ళి మద్దతు ఇచ్చి అక్కడ ఉండే లోకల్ సమస్యలు అన్న దృష్టికి తీసుకెళ్ళండి, వినతి పత్రాలు ఇవ్వండి. వాటన్నిటిని బేస్ చేసుకొని వాళ్ళ భవిష్యత్తులో ఒక మేనిఫెస్టో తయారు చేసుకునే అవకాశం ఉంటుంది. తమిళనాడులో విజయ్ అయినట్టు తెలంగాణకు నేను మరో విజయ్ లాగా అవుతాను, విజయకేతనం ఎగరవేస్తామని చెప్పి భవిష్యత్తులో మీకు ఎవరికైనా రాజకీయాలలోకి రావాలంటే కూడా యువతకు అవకాశాలు ఇస్తాం, ఎమ్మెల్యే టికెట్ ఇస్తాం, మంత్రులను కూడా చేస్తామని చెప్పేసి అన్న ఖరాఖండిగా చెప్తున్నాడు. మరి మీ ఒపీనియన్ ఏంది? మరి కేటీఆర్ గ్రేటా, రాఘవేంద్ర అన్న మీకు గ్రేటా, రేవంత్ రెడ్డి గ్రేటా? ఈ ముగ్గురిట్లలో మీరు పోల్చుకోండి, మరి ఆలోచన చేయాల్సిందిగా కోరుకుంటూ జై జవాన్, జై కిసాన్, జై హింద్.